అందరికీ గుడ్ మార్నింగ్. సో నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడండి. సో తను చాలా బాగా కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని తర్వాత పీజీ కూడా చేశాడు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు తను. సో వాళ్ళ ఫాదర్ చిన్న జాబ్ అనమాట. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న 1-2 ఇయర్స్కి వాళ్ళ ఫాదర్కి హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లం బయటపడింది. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా గుండెకి సర్జరీ చేయాలన్నా, ఏదైనా డయాలసిస్ చేయాలన్నా మినిమం 4-5 lakhs అవుతుంది. ఎంత కాకుండా 2-3 లక్షలైనా అవుతుంది. సో దాని బదులు మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు కట్టే ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇయర్లీ 30,000-40,000 ఉంటుంది. అంటే నెలకి 3,000-4,000 ఉంటుంది రఫ్గా. 3 lakhs కానీ 5 lakhs కానీ, లేదా కంపెనీ బట్టి ఒక 5-10,000 మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ 30,000-40,000 కట్టడం బెటరా, ఒకేసారి 4-5 lakhs కట్టడం బెటరా? సో అందుకని మీరు ఒక నలుగురు ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, ఆన్లైన్లో కూడా చూసి మీరు ఒక డెసిషన్ తీసుకొని ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రీ హాస్పిటలైజేషను, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఇలాగా చాలా విభాలుగా దాన్ని డివైడ్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే మనీ పరంగానే కాదు, స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే మీకు ఒక ధీమా, అట్లీస్ట్ ఓకే ఇన్సూరెన్స్లో అయిపోతుంది కదా అని. ఎందుకంటే నేను యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ టీకేఆర్ చేయించుకోవడానికి చాలామంది వస్తారు, ఏసీఎల్ సర్జరీలకు చాలామంది వస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఒక రకమైన కాన్ఫిడెన్స్తో ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అనుకోండి, అన్నీ వాళ్ళ పాకెట్లో నుంచి పెట్టుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది. సో అందుకని దయచేసి 4-5 ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. థ్యాంక్స్. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. నమస్తే.